మాజీ మంత్రి కొడాలి నాని తీరుపై గుడివాడకు చెందిన కీలక వైసీపీ నేత అభు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొడాలి నానిని నమ్మి మోసపోయామని వైసీపీకి గుడ్ బై చెప్పిన అభు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొడాలి నాని వైసీపీ శ్రేణులను గాలికి వదిలేశారని, కార్యకర్తల కష్టాలను పట్టించుకునేవారే లేరని విమర్శించారు. వరదల్లో నందివాడ మండలం మునిగిపోతే కొడాలి నాని కన్నెత్తి చూడలేదంటూ అభు తప్పుపట్టారు. ముందు ప్రస్తుత మన గౌరవ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అన్న క్యాంటీన్లు అని ఒక 5-6 వాహనాలు పెట్టి పేదలకు భోజనాలు ఇవ్వటం, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం, వాటర్ ట్యాంకులు పెట్టి ఉచిత వాటర్ ఇవ్వటం, రంజాన్ తోఫా అని, క్రిస్టమస్ కానుక అని, రైతులు ఏదైతే కాలువలో ఏదైతే మూసుకుపోయిన కాలువలు పొడితే ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఎలక్షన్కి ముందు అందరూ ఆ రకంగానే చేస్తారు అన్న భావనతో చాలా తప్పుగా ఆలోచించాను. ఆ రోజు ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కొంతకాలం. నాకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు, నన్ను కూడా మంచి వాళ్ళ కుటుంబ సభ్యులా చూసుకున్నారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు సైతాన్లా ఆవరించి ఆయన నుండి నన్ను దూరం చేశారు. దానివల్ల ఆయన నుండి నేను దూరం జరిగి కొన్ని విమర్శలు చేశాను. అది ఎన్నికలకు ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ చెంటుగా భావించాను. కానీ ఈ రోజు నిజంగా గత 10-15 రోజుల నుండి ఒక విపత్కరమైన వరద వచ్చి గుడివాడ నియోజకవర్గం ప్రజల్లో నందివాడ మండలం మొత్తం మునకకి గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మునక గురైన ప్రాంతాల్లో ఆయన చేస్తున్న సేవ చూస్తే ఆయన ఆ టైంలో సందర్భంలో లేరు. వరద వచ్చిన సందర్భంలో ఆయన అమెరికాలో ఆయనకి ఇంద్రభవన్ లాంటి ఇల్లు, అనేక కంపెనీలు, వేల మంది ఉద్యోగస్తులు, రాజభవనం అనిపించే ఇదున్నా ఇక్కడ నుండి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, వాళ్ళని మోసం చేయకూడదు అని వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా దాన్ని వదిలి హుటాహుటిన వచ్చి గ్రామాల్లో ఆ లోతు నీళ్ళలో నడుచుకుంటూ బైక్ మీద పడవల్లో వెళ్తూ అక్కడే నేను ఒక సామాన్యుడు, అంత డబ్బు, అంత ఆస్తి, అంత రాజభవనం ఇచ్చిన ఒక సామాన్యుడు అయితే గుడి అరుగుల మీద, స్కూల్ అరుగుల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తామే కాకుండా అధికారం నేను వాళ్ళ దాకా చూడలేదు. అధికార యంత్రాంగం, జిల్లా మంత్రిని, ఎంపీని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని అందరినీ కూడా నందివాడ మండలం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యని కళ్ళకు కట్టినట్టుగా తీసుకెళ్ళి చూపిస్తాం, ప్రజలతో పాటు కలిసి భోంచేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం. అటువంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లేసే సమయానికి ఓట్లు వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు, లేదంటే వచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయే నాయకులు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ, కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశానో ఆయన మీద, అమెరికా నుండి వచ్చారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను. ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. గతంలో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ప్రస్తుత మన గౌరవ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు.